తెలంగాణలో 6 నెలలుగా రేషన్ తీసుకోని జాబితాను కేంద్రం గుర్తించి ప్రభుత్వానికి పంపించింది. ఈ లిస్టును రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,000 మందికి పైగా 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని తేలింది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న వారిపై స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. ఫైనల్ జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి ఇచ్చారు. ఇప్పుడు పూర్తి జాబితా పౌర సరఫరాల అధికారుల వద్ద ఉంది. 6 నెలలుగా రేషన్ ఎందుకు తీసుకోవడం లేదు? ఇక్కడే ఉన్నారా లేకుంటే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారా? సమస్య ఎక్కడ ఉందనే విషయాలపై ఆరా తీస్తారు. అసలు రేషన్ కార్డ్ పొందేందుకు వాళ్ళు అర్హులేనా లేకుంటే అనర్హులా అనేది తేల్చారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి అయిన తరువాత పైనుంచి వచ్చిన జాబితాను స్క్రూటినీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ తరువాత వచ్చిన ఫైనల్ జాబితా ఆధారంగా పౌర సరఫరా అధికారులు చర్యలు తీసుకుంటారు. వారికి ఇస్తున్న రేషన్ను కొద్ది రోజుల్లోనే ఆపేస్తారు. ఇప్పుడు గుర్తించిన లిస్టులో చాలా వరకు డబుల్ ఎంట్రీ ఉందని, చనిపోయిన వాళ్ళు, వలస వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్టు గుర్తించారు.